హాయ్ గైస్, అందరికి కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ వాళ్ళకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే మనకైతే ఫేజ్ 3కి సంబంధించి అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలామందికి డౌట్ ఉంటుంది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది ఎప్పుడు వస్తాయి, నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, కాలేజ్ సండే ఉంటుందా లేదా, ఇలాంటి ఇలాంటి టాపిక్స్ గురించి మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ముందు ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు కంటెంట్ ద్వారా వస్తాయి కాబట్టి ఓకేనా. మనకి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసరికి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది 26th వస్తాయి. అంటే ఇంకొక 2 days, అంటే మనకి ఈరోజు 24th కాబట్టి ఎల్లుండి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడులా అంటే నార్మల్గా మధ్యాహ్నం రావచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. మనకి మధ్యాహ్నం ఒక 4 to 6 లోపలన్నా లేకపోతే 6 PM తర్వాత మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది అప్పుడప్పుడు మీ మొబైల్ని కూడా క్రాస్ చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ రిలీజ్ అయిన తర్వాత మీ మొబైల్ని క్రాస్ చెక్ చేయండి ఒకసారి. అంటే నార్మల్ మెసేజెస్లో టెక్స్ట్ మెసేజ్లో అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే 26th నుంచి 30 వరకు అయితే మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. ఒకసారి వెళ్ళితే చూడండి. ఓకేనా. మనకి 26th నాడైతే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. 26th నుంచి 30 అంటే ఆ రోజు వెళ్ళి మనం అయితే రిపోర్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సండే ఉంటుందా ఉండదా బ్రో అంటే కంపల్సరీగా సండే కూడా ఉంటాయి. ఓకేనా. డోంట్ వరీ, మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సండే కూడా మనం సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ సండే కానీ మీరు వెళ్ళాలనుకుంటే. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మీకు వెంటనే రిప్లై చేయడం అయితే జరుగుతుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్, టేక్ కేర్ అండ్ బై బై. మనం ఎంటైర్ జర్నీలో చాలా వరకు మనం తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ గైస్.